మై ఛానల్ వెల్త్ బిల్డర్ గ్రూప్. సో, ఇవాళ డేట్ వచ్చేసి 12/11/2025. సో, ఇవాళ మార్కెట్ గురించి చూద్దాం. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ రిమూవ్ చేసేద్దాం. సో, ఇవాళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో, నిన్నటి కంటిన్యూయేషన్ బులిష్ మొమెంటమ్ బాగా వెళ్ళింది. 25,786 అరౌండ్ ఓపెన్ అయ్యి, సో, ఒక చిన్న కరెక్షన్ వచ్చి దాని తర్వాత మళ్ళీ పుల్ బ్యాక్ ఇచ్చి కొంచెం 25,935 వరకు వెళ్ళింది మార్కెట్. సో, అక్కడ నుంచి ఫుల్గా అరౌండ్ 130 నుంచి చిన్న కరెక్షన్ వచ్చింది. ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నట్టున్నారు. సో, ఇది మార్కెట్. సో, రేపు అనాలిసిస్ చూద్దాం 13/11/2025కి ఎలా ఉంటుందా అని. సో, మార్కెట్ ఒకవేళ ఇక్కడ సేమ్ పొజిషన్లో ఓపెన్ అయినా, గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా అగైన్ 25,000 ఇక్కడ నిన్నటి ఇవాల్టి ఈ ఇక్కడ వరకు వచ్చే ఛాన్సెస్ ఉంది. సో, ఇది ఇక్కడ సపోర్ట్ తీసుకొని 26,100 వరకు వెళ్ళొచ్చు. ఒకవేళ ఇది గ్యాప్ డౌన్ అనేది కొంచెం ఇక్కడ ఈ ఏరియాలో అయిందనుకోండి, సో దెన్ అగైన్ సేమ్ మనకి ఇది మేజర్ సపోర్ట్గా యాక్ట్ చేస్తుంది. 25,450. సో, మార్కెట్ ఈ ఏరియాలో ఓపెన్ అయింది అనుకోండి, సో ఇక్కడ ఒక సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది. లేదు మార్కెట్ ఇంకా గ్యాప్ డౌన్ అయ్యింది అని అంటే 25,450 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. లేదు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, చిన్న కరెక్షన్ వచ్చి అగైన్ 26,100 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. సో, రేపు మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. 130కి అరౌండ్ ఇక్కడ చాలాసేపు కాన్సన్ట్రేట్ అయ్యి ఇక్కడ నుంచి రిజెక్షన్ అనేది కనిపిస్తుంది. సో, మార్కెట్ రేపు కొంచెం బేరిష్గా టర్న్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో, మార్కెట్ ఈ ఏరియాలో ఓపెన్ అయింది అనుకుంటే ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది. లేదు ఇది కూడా బ్రేక్ అవుతుందంటే కొంచెం మనం కాషియస్గా ఉండాలి ట్రేడ్ చేయడానికి. సో, రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. మార్కెట్ ఓపెన్ అయ్యే దాన్ని బట్టి మీరు డిసిషన్ తీసుకోండి. ఇది ఈ నిఫ్టీ అనాలిసిస్ రేపటికి. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే మనం ఇంతకుముందు ఇచ్చింది 58,423 దగ్గర ఒక రెసిస్టెన్స్ తీసుకున్నాం. ఎగ్జాక్ట్లీ అక్కడ నుంచే టర్న్ ఓవర్ అయింది. ఇక్కడ ఒకటి పెట్టుకున్నాం లైన్. సో, 58,200 ఇది సపోర్ట్ కింద యాక్ట్ చేసింది ఇవాళకి. సో, ఒకవేళ ఇది బ్రేక్ అయితే మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయినా, ఇక్కడ డౌన్ ఓపెన్ అయినా అగైన్ మార్కెట్లో కొంచెం బేరిష్ మొమెంటమ్ చూసుకోవచ్చు. సో, ఇక్కడ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇది సపోర్ట్గా యాక్ట్ చేస్తుంది. లేదు మార్కెట్ ఈ ఏరియాలో ఓపెన్ అయిందంటే దెన్ సేమ్ ఇక్కడ లాస్ట్ 29th అక్టోబర్ నుంచి రిజెక్ట్ అయింది అగైన్ హైలో నుంచి. సో, ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. సో, మార్కెట్ ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయిందంటే ఇక్కడ సపోర్ట్ చేసుకొని మళ్ళీ పైకి వెళ్తుంది. సో, ఓవరాల్గా ఇవాళ సెకండ్ హాఫ్లో వచ్చిన సెల్లింగ్ ప్రెషర్ చూసుకుంటే
కొంచెం బేరిష్‌గానే అనిపిస్తుంది మార్కెట్. సో, రేపు మార్కెట్ ఓపెన్ అయ్యే దాన్ని బట్టి చూడండి. సెన్సెక్స్ చూసుకుందాం. గ్యాప్ అప్ ఓపెన్ అయింది ఇవాళ. సో, 84,200 సేమ్ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది 84,500 దగ్గర. సో, ఇక్కడ నుంచి మళ్ళీ రిజెక్షన్ అయింది. బ్యాంక్ నిఫ్టీ అంత ఫాలో అవ్వలేదు. బట్ కొంచెం కరెక్షన్ ఉంది. మార్కెట్ ఈ ఏరియాలో ఓపెన్ అయింది అని అంటే సో, ఇమ్మీడియేట్ సపోర్ట్ వచ్చేసి 84,200. సో, ఇక్కడ ఓపెన్ అయింది అని అంటే ఇక్కడ వరకు పుల్ బ్యాక్ ఇచ్చి దెన్ అగైన్ బుల్స్ స్ట్రాంగ్‌గా ఉన్నారు కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. లేదు బ్యాంక్ నిఫ్టీ వీక్ అయింది, సెల్లింగ్ ప్రెషర్ కనపడుతుంది అని ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం 83,800 ఇక్కడ ఒక సపోర్టు. ఇక్కడ నుంచి పుల్ బ్యాక్ ఇచ్చి మళ్ళీ వెళ్ళే ఛాన్స్ ఉంది. రేపు చూద్దాం రేపు మార్కెట్ ఎలా ఉందో. రేపు మార్నింగ్ ఓపెన్ అండ్ రేపు బిహేవ్ చేసేదాన్ని బట్టి మనం ట్రేడ్ తీసుకుందాం. సో, ఇవాల్టి అనాలిసిస్ మీకు నచ్చిందనుకుంటాను. సో, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్. సో, ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.